ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చనిపోవాలనో, ఊరు వదిలి వెళ్ళిపోవాలనో, మనుషులకు జడిసి దాక్కోవాలనో కాదు. నీవు నీ సన్నిధిలో నీవు సేవించుచున్న దేవుని మీద పరిపూర్ణముగా హృదయాన్ని నిలిపి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. మనము పరిపూర్ణంగా దేవుని మీద మనస్సు నిలిపి ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు ఏం చేస్తాడో జవాబునిస్తాడు, తప్పిస్తాడు. మహా గొప్ప సైన్యం అంట. అంటే ఎటు చూసినా తప్పించుకునే పరిస్థితులు కనబడతలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో వాగ్దానం ఇస్తున్నాడు, భయపడొద్దు, జడియొద్దు, నీవు కాదు యుద్ధం చేసేది, మీ పక్షంగా దేవుడే యుద్ధము చేయబోతున్నాడు, కృప కలుగును గాక. మనము దేవుని మీద ఆధారపడితే సమస్యలతో దేవుడే యుద్ధం చేస్తాడు, వ్యాధితో దేవుడే యుద్ధం చేస్తాడు, అనారోగ్యంతో దేవుడే యుద్ధం చేస్తాడు, ఆర్థిక పరిస్థితులతో దేవుడే పోరాడతాడు. ఆ పరిస్థితులన్నిటిలో మనకు గెలుపును దేవుడు కలగజేస్తాడు, కృప కలుగును గాక.